బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం విశ్వమణి బాబు. నమస్తే అండి సార్. మనీ సంపాదించాలి అనుకునేవారు మిర్రర్ టెక్నిక్ ని ఉపయోగిస్తే మంచిది అంటారు. అసలు ఆ మిర్రర్ టెక్నిక్ ని ఏ విధంగా ఉపయోగించాలి, అసలు ఎలా చేస్తే మనీ మనం ఈజీ వేలో సంపాదించవచ్చు అంటారు? మంచి క్వశ్చన్ అండి ఇది. మెరరు ఎంత చెప్పినా చాలదా మెరర్కి? ఎందుకంటే అన్నీ ఉండేది అక్కడే. నీ అందాన్ని చూసేది ఎక్కడ? అక్కడే. నువ్వు తలదూవేది ఎక్కడ? అక్కడే. నువ్వు డ్రెస్సింగ్ మార్చేది అక్కడే. నువ్వు ఏం చేయాలన్నా అందాన్ని, నీ బాడీలో ఉన్నది మొత్తం చేంజ్ చేయాలంటే అక్కడికి వెళ్తావు. కానీ నిన్ను మాత్రం గుర్తించు. అన్నీ చేస్తావు, నువ్వు ఎవరనేది మాత్రం గుర్తించుకోవు. ఇప్పుడు నువ్వు అన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్కి స్టూడియోకి వచ్చారండి, మీరు స్టూడియోకి వచ్చారు కదా, అందంగా తయారైనారు. ఎక్కడ తయారైనారు? మీ ఇంట్లో మిర్రర్ దగ్గరే కదా. స్నానం చేసుకొచ్చినారు, డ్రెస్ మార్చుకున్నారు, తల దూకున్నారు, పౌడర్ కొట్టుకున్నారు, బొట్టు పెట్టుకున్నారు, ఇంకేమేమి పెట్టాలని మొత్తం పెట్టేసినారు. ఒకసారి డ్రెస్ బాగుందే లేదని కూడా సైడ్కి చూసుకున్నారు, వచ్చేసినావు, హ్యాపీగా వచ్చేసినావు. ఇప్పుడు దారిలో వస్తూ ఉన్నావు. నేను అనుకో, నీకు తెలిసిన వాడిని అనుకో, సంగీత ఈ డ్రెస్సులు సూపర్గా ఉన్నావు కదా అనేసి అన్నాను అనుకో, పక్కమని ఒక నవ్వు వస్తుంది. ఎక్కడ? ఎవరికి? ఆ టైంలోనే అప్పుడే వస్తుంది. సరే నలుగురు ఉన్నా కానీ అనేసి పోయినా కానీ టక్కని అడుగు పెడతానే, అందంగా ఉన్నాను కదా నేను, అందంగా ఉన్నాను అంటున్నా, ఒక చిరునవ్వు వస్తుంది. అది ఎవరు నవ్వింది? నువ్వు కాదు, నీ ఇన్నర్ మైండ్. నేను చెప్పాను నువ్వు అందగతి అని, అప్పుడు నవ్విచ్చింది ఆ ఇన్నర్ మైండ్, నవ్వు వచ్చింది. అదేది నువ్వు నిన్ను తెలుసుకోలేదే. నువ్వు ఇంత రెడీ అయినావు కదా, ఏందే సంగీత సూపర్గా ఉన్నావు కదా ఈ డ్రెస్సులు, బా భలే ఉన్నావనే ఊరికి ఒక నవ్వుతో ఒక ముద్దు పెట్టి చూడు అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అక్కడ మిర్రర్ వర్క్ అంటే ఏంది తమాషా కాదు. నిన్ను నువ్వు గుర్తించుకున్న తర్వాత ఏదైనా సాధ్యం. నిన్ను నువ్వు తెలుసుకున్న తర్వాత ఏదైనా సాధ్యం. నీతో నువ్వు మాట్లాడాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే నీతో నువ్వు మాట్లాడాలి. అక్కడ ఎవరు లేదు కదా, నువ్వే కదా ఉన్నావు. ఒక ప్రతిబింబం ఉంది కదా ఆడ అర్థంలో ఉండేది ఎవరు? నువ్వే కదా. నీతో నువ్వు మాట్లాడి చూడు, ఒక తెలియని ఒక ఆనందం పుడుతుంది. ఆనందం పుట్టినప్పుడు నిన్ను నువ్వు ఎవరు అని తెలియజేసుకునేదానికి అవకాశం ఏర్పరచుకుంటుంది ఆ ఇన్నర్ మైండ్. అంటే నన్ను గుర్తించుకున్నది, నేను ప్రతిరోజు నన్ను గొప్పగా చెప్తున్నది, ప్రతిరోజు నన్ను బాగా ఆనందంగా పొగడుతూ ఉంది అనేది తెలియజేస్తుంది. అప్పుడు ఆ మిర్రర్ దగ్గర నువ్వు ఏది చెప్పినా, నువ్వు ఏది పదే అంటే మన సబ్జెక్ట్ ఏం నెగిటివ్ లేదు, ఏది చెప్పినా పాజిటివ్ అన్నాను. నీకు ఏమి కావాలన్నా, నీకు ఏది కావాలన్నా, ఇప్పుడు తినాలనుకో, ఎగ్జాంపుల్కి డబ్బు అనేది అన్నిటికీ కావాల్సిందే. నువ్వు తినాలంటే కూడా ఏం చేయాలంటే, నాకు ఇది కావాలని నువ్వు మిర్రర్లో చెప్పు చూడు, నీ ప్రతిబింబం బాగా చూస్తుంది, నీ ఎన్వైర్మెంట్ చూస్తుంది, ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వచ్చేస్తుంది. చిన్న వస్తువులకే చెప్పాను నేను. ఇప్పుడు బిర్యానీ తినాలనుకో, ఎగ్జాంపుల్కి బిర్యానీ తింటే బాగుండదు సంగీత, ఎలాగైనా నాకు బిర్యానీ ఇవ్వమా, మధ్యాహ్నం లంచ్కి నాకు బిర్యానీ తినాలనిపిస్తున్నది, బిర్యానీ తింటే బాగుండదు, అది మటన్ బిర్యానీ అయితే బాగుంటుంది అని చెప్పు చూడమ్మా, 10 సార్లు చెప్పు చూడు. ఇవన్నీ జరగాలంటే నిన్ను నువ్వు గుర్తించమని ఎప్పుడే చెప్పేశాను. నువ్వు ఎవరైనా తెలుసుకో, నిన్ను గురించి పొగడమన్నాను, నిన్ను గురించి గొప్పగా చెప్పమన్నాను. చెప్పినావంటే బిర్యానీ కావాలి కదా, నువ్వు లంచ్కి ఇంటికి పోయే లోపల, లేక నువ్వు ఎక్కడ ఏదో ఒక రూపంలో నీ పక్కంటి వాళ్ళు తెచ్చి మీ అమ్మ దగ్గర ఇవ్వడమో, దాకా బిర్యానీ వండినాము, మీకు కూడా ఇద్దామని ఇచ్చాము. అక్కడ లంచ్కి పోయి కూర్చుంటాను, మీ అమ్మ బిర్యానీ వడ్డిస్, ఏందమ్మా ఇదే మటన్ బిర్యానీ నాయన, ఎవరమ్మ ఇచ్చింది? పక్కన జమునకి ఇచ్చింది నాయన. ఒరే నేను పొద్దున అనుకున్నానే బిర్యానీ తింటే బాగున్నాము, అది మటన్ బిర్యానీ కరెక్ట్గా వచ్చింది చూడు. లేక నీ ఫ్రెండ్స్ అయినా కానీ పిలిచి, ఏడున్నావా రాయ పదము పలాని దగ్గర ఒక చిన్న ఫంక్షన్ పోయేస్తుందారా, తోడుగా రాయా, లేదు పోయేసిరాండి, రాయా కొంచెం పోయేసారు పిలుస్తారు. ఆడపోతే మటన్ బిర్యానీ వడ్డించుంటారు మీకు. మరి పొద్దున అనుకున్నాను మటన్ బిర్యానీ ఎలాగైనా వస్తుందండి, ఎలాగైనా నీ ముందర తీసుకొచ్చి పెట్టేస్తుంది. కాబట్టి మిర్రర్ టెక్నిక్ అంటే ఎంత ఇంపార్టెంట్ అంత ఇంపార్టెంట్. నీకేం కావాలని అక్కడ చెప్పు, ప్రతిరోజు లేయండి. ఇంతకుముందు కూడా చెప్పాను, నేను ఒక వీడియోలో చెప్పాను, మిర్రర్ దగ్గర మాట్లాడాను నేను. మీతో మీరు మాట్లాడండి, మీకు ఏం కావాలన్నా అవన్నీ ఉన్నట్టే చెప్పండి, జరిగినట్టు చెప్పండి, వచ్చినట్టు చెప్పుకోండి, అవన్నీ సాధించినట్టు చెప్పండి. ఇప్పుడు ఒక పని మీద వెళ్తున్నారండి మీరు, యాంకరింగ్కి డైలీ వచ్చేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, డైలీ అర్థం దగ్గర రెడీ అవుతారు కదా, మీకు ఎలా ఉంటే ఇక్కడ వాతావరణం బాగుంటుంది. ఎవరైతే అనుకూలత లేదో వాళ్ళంతా అనుకూలంగా ఉన్నట్టు, నేను పోయినాను చాలా సులభంగా యాంకరింగ్ చేశాను, మంచి ఎనర్జీతో చేశాను, మంచి వీడియోలతో చేశాను, హ్యాపీగా వచ్చేసాను మీరు మాట్లాడండి. అక్కడ మీరు మాట్లాడేసి ఇక్కడ వచ్చాను, మీరు ఏమైతే చెప్పారో వాతావరణం థాట్స్ రిలీజ్ అయిపోవాలి, నీ నోట్ల నుంచి మాటలు బయట వచ్చేయాలి. సార్ మెల్లగా చెప్పాలనా గట్టిగా చెప్పాలనా అనేసి అంటూ ఉంటారు చాలామంది, నాకు కాల్స్ వస్తూ ఉంటుంది. నీకు వినబడేటట్టు థాట్స్ బయట రిలీజ్ చేయి. బయట ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అలాగని మాట్లాడు, అక్కడ ఎవరు లేదు, రూమ్లో నువ్వే ఉన్నావు, నీతో చెప్పేయి. ఆ థాట్స్ ప్రకృతిలో కలిసిపోయింది, నీకు ముందు వచ్చే అవకాశాన్ని ఏర్పరచుకునేస్తుంది. నువ్వు ఏమనుకున్నా అక్కడ రెడీగా ఉంటుంది. ఇక్కడ ఏ సార్ అయితే నీకు అనుకూలత లేదు, అనుకూలంగా ఉన్నాడని చెప్పినావంటే ఆయన కూడా, ఏం సంగీత బాగున్నావా, సరే రామ్మా, ఏంది ఎప్పుడు మాట్లాడి నేను కొత్తగా మాట్లాడుతున్నాడు, మన బాగున్నావు అని అడుగుతున్నాడు, రమ్మంటాడు, ఎప్పుడు చూసినాక చిరాకు పడేవాడు,
అంటే నువ్వు అనుకూలంగా ఉన్నాడు అన్నావు కదా, ఇప్పుడు ఆయన చూడు మంచి మాట వచ్చింది చూడు, అలాగనే జరుగుతుంది. కాబట్టి నీకేం కావాలన్నా మిర్రర్ దగ్గర చెప్పు, మిర్రర్తో ప్రతిరోజు మాట్లాడు చూడు, నీతో నువ్వు మాట్లాడయ్యా, ప్రతిరోజు మాట్లాడయ్యా. సార్ ఎన్ని రోజులు మాట్లాడాలి సార్ క్వశ్చన్స్ అడుగుతారు, ఎన్ని రోజులతో సంబంధం లేదు. దినమ్మ మంచి జీవితం కావాలంటే దినమ్మ మాట్లాడాల్సిందే, దినమ్మ మంచి జీవితం అనుభవించాలి కదా. ఒక పని మీద వెళ్ళినా కానీ మాట్లాడమన్నానా, నిద్ర లేచి నువ్వు తలదూకునేటప్పుడైనా మాట్లాడమన్నానా, నీకు ఎప్పుడు తోచినప్పుడంతా నీతో నువ్వు మాట్లాడు చూడు, ఆనందమైన జీవితాన్ని ఇస్తుంది, అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది నీకు. అదే కానీ నెగిటివ్ లేదన్నాను, మన సబ్జెక్ట్లో ఆ మాట లేదు. లేదు, కాదు, అవ్వదు, వద్దు, ఇష్టం లేదు, ఇలాంటి మాటలు అసలు నీ మైండ్లోని తీసేయండి. ఏదైనా అవుతుంది, ఏదైనా జరిగే తీరాలి, ఏదైనా వస్తుంది నా దగ్గరికి, ఏదైనా సాధిస్తా, ఏదైనా నా వల్ల అవుతుంది, ఏదైనా నా వల్ల అవుతుంది. ఇలా మిర్రర్తో నువ్వు మాట్లాడు, ప్రతిరోజు మాట్లాడు. అప్పులున్నా పర్వాలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా పర్వాలేదు, నీకేం కావాలన్నా పర్వాలేదు, నీకు ఏం రావాలన్నా పర్వాలేదు, ఏదైనా అక్కడ ఉన్నట్టు చెప్పు, జరిగినట్టు చెప్పు. ప్రతిరోజు కనుక క్రమం తప్పకుండా డైలీ కనుక చేసినావంటే నీ జీవితంలో అద్భుతాలు చూడొచ్చు, నువ్వు చాలా అద్భుతాలు చూడొచ్చు, నీకే తెలియకుండా అద్భుతాలు జరుగుతుంది. ఎంత కారణం అక్కడే నీ ప్రతిమతో నువ్వు చెప్తున్నావు, నీ ఇన్నర్ మైండ్కి నువ్వు తెలియజేస్తున్నావు. పాడిందే పాడరా పాసిపల్లి దాసరని ఎన్నో వీడియోలు చెప్పినాను, చాలా నవ్వు వస్తుంది ఆ మాటకే. నేను పాడానండి, నాకు అన్నీ వచ్చాయండి, నేను పాడుతూనే ఉన్నానండి, ఇంకా నా శ్వాస భూమి మీద ఉన్నంత కాలం నేను పాడుతూనే ఉంటా. కూర్చున్న చోట అన్నీ జరుగుతున్నాయండి, ఇంతకు మించి యోగం ఏం కావాలండి. పొలంలో పొల్లాడాను, ఎండలో పొల్లాడాను, వానలో దొల్లాడాను, అరిసెలో పొల్లాడాను, అన్నీ లేదు, ఏమీ లేదు. కూర్చున్న చోటుకి అన్ని మంత్రాలు లాగా వస్తున్నది, పని చేస్తున్నది అంటే నా మాటే మంత్రంలా తయారైంది. ఇవన్నీ మిర్రర్ దగ్గర జరిగింది, ఇవన్నీ మిర్రర్ టెక్నిక్ దగ్గరనే జరిగింది. మిర్రర్తో నేను మాట్లాడాను, మిర్రర్తో నా ప్రతిమతో నేను మాట్లాడాను. నాకు ఏమేం కావాలని అవన్నీ ఉన్నట్టు చెప్పుకున్నాను, ఏమేమి రావాలని అవన్నీ వచ్చినట్టు చెప్పాను, ఏమేమైతే అనుభవించాలని అవన్నీ అనుభవించినట్టు చెప్పాను. పాజిటివ్, ప్రతి మాట పాజిటివ్, పదే పదే చెప్పినప్పుడు నాకు ఏం కావాలని అన్నీ తెచ్చిపెడుతున్నది నా ఇన్నర్ మైండ్. దీనికంతా ఏం చేయాలి, నన్ను నేను సంతోషపెట్టుకోవాలి, సుఖపెట్టుకోవాలి, మర్చిపోకూడదు అసలు విషయాన్ని, అది మర్చిపోకూడదు. నా గురించి గొప్పగా చెప్పుకోవాలి నేను ఫస్ట్. ఎప్పుడు కానీ మిర్రర్ దగ్గరికి వెళ్తే నీ గురించి చెప్పుకో ఫస్ట్, ఏం కావాలని చెప్పుకో. పోయిందే నాకు ఇది కావాలంటే చించిన పో అంటది, అట్లా కాదు, నిన్ను గురించి బాగా పొగిడేయి, బాగా గొప్పగా చెప్పేయి, అబ్బాని ఆనందపడాలి నీ ఎన్వైరన్మెంట్, అప్పుడు చెప్పు ఇస్తానే నీకు. అంటే అందంగా తయారవ్వాలి, రిచ్గా తయారవ్వాలి నువ్వు. డైలీ ఇంట్లో ఉన్నా కూడా నీట్నెస్గా ఉండాలి. ఇప్పుడు ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు, మగవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఏదో పాతది కట్టుకునేసి ఒక టవల్ లేకపోతే బాడీని కూడా చూపిస్తే ఒక పంచ లింగి కట్టుకుని గమ్ముని కూర్చొని ఉంటారు, ఏం పోలేదు కదా ఆడనేసి. అది ఆడవాళ్ళు ఉంటారు, ఎక్కడ బయట పోతేనే రిచ్గా తయారవుతారు. కొంతమంది ఇంట్లో ఉన్నా కానీ రిచ్గానే తయారవుతారు, బయట పోయినా కానీ రిచ్గానే ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉంటే పాత రైట్ ఒకటి వేసుకునేది, తల వెరబోసుకుని ఉంటుంది, జరగా ఆ ఎంటికలు కూడా బాగుండవు. ఏమి ఇంట్లో ఎవరు నాకు వస్తే ఏమి ఇలా ఉన్నామంటే ఏం లేదా, ఎక్కడ పోయే పని లేదు, అందుకని సిద్ధం మళ్ళీ చేద్దాంలే, మళ్ళీ మార్చుకుందాంలే అనేసి ఉన్నాను. అలా ఉండకూడదు, రిచ్ మళ్ళీ అలా ఉండరు, నీట్నెస్గా ఉండాలి. నీవు ధనవంతరాలుగా అవ్వాలంటే నీట్నెస్గా ఉండాల్సిందే. ఇలా మాట్లాడి పదే పదే కానీ నువ్వు అందాన్ని తయారు చేసుకొని ఇలా మాట్లాడితే అన్ని అవకాశాలు నీకు ఏర్పడతాయి, ప్రతిదీ నీ ముందుకు వస్తుంది, నీ మైండ్ ద్వారా తెలియజేస్తుంది. అప్పుడు రిచ్నెస్ జీవితాన్ని అనుభవించవచ్చు. మిర్రర్తో ఇలా మాట్లాడండి, మిర్రర్లో ఇలా చేయండి, ప్రతిరోజు ఇలా నవ్వండి, నవ్వుతూ మాట్లాడండి. ఏదో మాట్లాడమన్నాడు ఆదాయాలు పోయా నాకు డబ్బు కావాలి, నాకు ఇలా కావాలి అంటే ఫేస్ని ఇలా వాచ్ చేసి అట ఏదో పోగొట్టుకున్నా, నవ్వుతూ ఏం సంగీత సూపరే కదా, నువ్వు బాగున్నావు కదా, ఒక నవ్వు మొహాన్ని క్రియేట్ చేసుకో. నవ్వును డబ్బు ఇచ్చి కొంటారండి, కొంటారా? కొనలేం. అది నువ్వు క్రియేట్ చేసుకోవాలి, నువ్వు తెచ్చుకోవాలి, నవ్వు నువ్వే తెచ్చుకోవాలి, బాడీలో నుంచి మొత్తం బయట రప్పించుకోవాలి. ఆ నవ్వు మొహంతో మాట్లాడితే ప్రతిదీ నవ్వుతూనే ఉంటుంది జీవితం, నవ్వుతూ ఆనందంగా గడుపుతావు. ఈ మిర్రర్ వర్క్ టెక్నిక్ అనేది ఏమైనా పర్టికులర్ టైం అండ్ సమయం? నిద్రలేసి మన మైండ్ ఎలా ఉంటుందంటే ఫ్రెష్గా ఉంటుంది. మన మైండ్ నిద్రలేసినప్పుడు ఎలా ఉంటుందంటే నెగిటివ్ అన్ని పక్కన, మన మైండ్ పక్కన ఒక పిట్యూటరీ గ్లాండ్ అని ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో నెట్టేయి పడుతుంది రాత్రి పూట, మైండ్ని ఫ్రెష్ చేసుకుంటుంది. బంగినపల్లి మామిడి పండు తెలుసా అండి మీకు? తెలుసు. మీరు చూసేది అంటే కెమికల్తో పండించింది, మేము చూసేది ఒరిజినల్ పండు, చెట్లని ఎలాడుతుంటుంది. మేము అటువంటిది తినేది కూడా మా ఏరియాలో చెట్లు ఉన్నాయి మాకు, మా ఏరియా అంతా మామిడి చెట్లు ఎక్కువ. అలా ఉంటుంది మన మైండ్, ఫ్రెష్గా ఉంటుంది. నువ్వు ఏదైతే పదే పదే పట్టిస్తావో క్యాచ్ చేస్తుంది. ఒక రోజు కాదు, ఓ 2 రోజులు కాదు, పాడిందే పాడరా అని పాడుతూనే ఉండాలి డైలీ. అంటే డైలీ లేచి పాడు అని అర్థం. అంటే మార్నింగ్ టైం ఎక్కువ పాడాలి, నైట్ అనేది తక్కువ పాడాలి. నైట్ ఎందుకు తక్కువ పాడాలంటే బయట తిరిగేసి వస్తావు, నేను నిరాశతో వస్తుంది కొన్ని విషయాల్లో ఆనందంతో వస్తుంది. ఆనందం వచ్చినప్పుడు బాగా క్యాచ్ చేస్తుంది, నిరాశ వచ్చినప్పుడు ఏదో పనికిరాంతి అంతా చెప్తున్నాడు, వీడు ఎవడరా నాకు ఎక్కడ నిద్ర వస్తున్నది అన్నట్టు ఫీల్ అవుతుంది ఆ ఇన్నర్ మైండ్. అందుకని నైట్లో తక్కువ పట్టించాలి. ఉదయం అయితే ఫ్రెష్గా ఉంటుంది, అన్నట్టు ఉంటుంది, బాగా నిద్రపోయి లేచినావు కదా, ఫ్రెష్గా ఉంటుంది, గంభీరంగా ఉంటుంది. పాడింది పాడు, ఆటోమేటిక్ పట్టుకునేస్తుంది. దినమ్మ పాడితే
అందుకే పెద్దవాళ్ళు కూడా చెప్పారు, నిద్రలేసి చదివితే ఆ చదువు కూడా బాగా వస్తుంది అని. వస్తుందో లేదా? వస్తుంది సార్. రాత్రి అంతా నువ్వు బొక్కల కాడికి తినేసి చదివినావు అనుకో, తూకుతా వస్తుంది, ఆడ చదువు రాదు. నువ్వు ఏంది ఒక క్వశ్చన్ కూడా ఇంతవరకు కంఠస్థం పట్టలేకపోయినా, బట్టి పట్టలేకపోయినా, గుర్తుండలేకపోయిందే. అది నిద్రలేసి కొన్ని పట్టేసి కాన్సెప్ట్కి పట్టేస్తుంది. అన్నీ తెలుసండి మనకి, కానీ తెలియదు. తెలుసు కానీ తెలియనట్టు ఉంటుంది. దాన్ని తెలుసుకోవడమే ఈ వేసుమణి బాబు సబ్జెక్టు. అర్థమైందా? కాబట్టి మిర్రర్ ఇలా చేయండి, మిమ్మల్ని మీరు ఆనంద పెట్టండి, మీది ఏం కావాలన్నా చెప్పండి, అద్భుతంగా నీ మైండ్ ద్వారా పుట్టుకొస్తుందండి ఏదైనా. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు క్రమంగా తప్పకుండా ఉదయం పూట నన్ను గురించి నన్ను గొప్పగా చెప్పి నాకేం కావాలో అవన్నీ చెప్పి నేను చాలా సులభంగా పొందినందుకు విశ్వానికి డబ్బులకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సార్. అంటే మిర్రర్ వర్క్ టెక్నిక్ ఉపయోగించేసి మనం పదే పదే ఆ విషయాన్ని చెప్తూ ఉంటే మనం కోటీశ్వరులు అవుతామని చాలా ఈజీగా చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.